అందరికీ నమస్కారం. ఈరోజు బీచ్లో 91.1 FM రేడియో సిటీ వారు బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులోనూ విశాఖపట్నం ఒక అందమైన నగరం. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలంటే తప్పకుండా ఈ ప్లాస్టిక్ అన్నది పూర్తిగా నిషేధించాలి. దాంట్లో భాగంగానే మేము లాస్ట్ మంత్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఋషికొండ వరకు సుమారు 25,000 మంది వాలంటీర్స్తో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మాకు ఎన్నో అవార్డ్స్ కూడా రావడం జరిగాయి. ప్లాస్టిక్ అన్నది ఈ రోజుల్లో మానవులను మనుగడకి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్లాస్టిక్ని నిషేధించి దానికి ప్రత్యామ్నాయంగా ఈ క్లాత్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్, పేపర్ కప్స్, చెక్క స్పూన్స్ ఇవన్నీ వాడాలని, దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జీవీఎంసీ నుంచి మేము బాగా కండక్ట్ చేసాం. మేమే కాదు, ప్రజల సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, దీని ద్వారా మేము ఈ కార్యక్రమం చేయడం ద్వారా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ప్రశంసించడం జరిగింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రశంసించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా November 1 నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రేడియో సిటీ స్పాన్సరర్స్ ప్లస్ స్టూడెంట్స్, కాలేజెస్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అంటే ఈ బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకి దండి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాగే దండి మంత్కి ఒకసారి ప్రతిసారి చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని వాడడం తగ్గించాలి. ప్లాస్టిక్ని బ్యాన్ చేయాల్సిన అవసరం.
రెడీయా? హాయ్ అండి, వైజాగ్ గెట్స్ అందరికీ నమస్కారం. నేను ఆర్జే బాలా, రేడియో సిటీ 91.1 FMలో మార్నింగ్ షో చేస్తాను రేడియోలో. అయితే ఈరోజు మనం మన బీచ్ రోడ్లోని YMCA దగ్గర ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్ ప్రెజెంట్స్ రేడియో సిటీ బీచ్ క్లీనథాన్ అనే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, ఆ ప్రోగ్రామ్ చేశాము. దానికి మన గౌరవనీయ మేయర్ గారు, అదేవిధంగా మన జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు, జోనల్ కమిషనర్లు, మిగిలిన అధికారులు అందరూ రావడం చాలా హ్యాపీ అండి. దాంతోపాటు ఎన్నో NGO సంస్థలు, కాలేజెస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే సముద్రాలు అనేవి పాడైపోతున్నాయి. సముద్రాలను మనం కాపాడుకోకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉండదు. ఎందుకంటే భూమి మీద 97% మనకి సముద్రాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని కాపాడుకోవాలి. అంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అందరూ ఆ పిలుపుని అందుకొని మిగిలిన వాళ్ళందరూ వచ్చినందుకు, అలాగే ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్గా ఏంటంటే మనం చాలా మంచి సిటీలో ఉన్నాం, వైజాగ్ సిటీలో. ఈ సిటీని ఎంత మంచిదో అంత కాపాడడం కూడా మన బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం మనం ఎవ్రీడే డే టు డే లైఫే కాకుండా మనకి అలవాటు అయిపోవాలి పూర్తిగా ఈ వైజాగ్ సిటీని క్లీన్గా ఉంచడానికి. దీనికి జీవీఎంసీ వాళ్ళే కాదు, మన ప్రతి పౌరుడు కూడా ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా వాళ్ళకి చేయూతనిస్తూ మన వంతు సహకారం మనం చేయాలి. అమితంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని బీచ్ రోడ్లో మరి నిర్వహించడం జరిగింది. ఎందుకంటే క్లీనథాన్ అనే ఈ కాన్సెప్ట్ని వాళ్ళు క్రియేట్ చేశారు రేడియో సిటీ వాళ్ళు. దీనికి ఈవెంట్ మేనేజర్గా మేము వ్యవహరించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుమారు ఒక 2000 మంది ఈరోజు క్లీనథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన చీఫ్ గెస్ట్గా హానరబుల్ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట్ కుమార్ గారు రావడం జరిగింది. అండ్ ఆర్జే బాలా మరియు షామిలితో పాటు ఎంటైర్ రేడియో సిటీ సిబ్బంది, అలాగే ఎల్జీ సిబ్బంది, అన్ని అంటే సంస్థలు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో దిగ్విజయంగా కొనసాగించాయి. అలాగే బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ కూడా చాలా బాగా జరిగింది. విశాఖపట్నంలో అందరూ కూడా ప్రతి వారం అని చెప్పడం కానీ నెలలో అట్లీస్ట్ ఒక రోజైనా సరే ఇలాంటి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ కానీ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా నమస్తే అండి, సెవెన్ హిల్స్ హాస్పిటల్ తరఫున ఈరోజు రేడియో సిటీ నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమం బీచ్ క్లీనిథాన్ ప్రోగ్రాంలో మేము పాల్గొని, సెవెన్ హిల్స్ హాస్పిటల్ తరఫున కూడా మేము ఇంత మంచి కార్యక్రమానికి పాల్గొని ఈ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సహాయం చేసిన ఈ రేడియో సిటీ వారికి మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. రేడియో సిటీ ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. ఓకే, మన వైజాగ్కి అందమైనది సముద్రం. ఈ సముద్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషిది. సో అందుకే మా వంతు సాయం వచ్చి మేము చేస్తున్నాము. ఇదే విధంగా ఇలాంటి ఎన్నో అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటే మన పర్యావరణాన్ని, మన వాతావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.